4 నిమిషాలు 5 దుండగులు కోటిన్నరకు పైగా విలువైన నగల చోరీ. కరీంనగర్లో కలకలం రేపిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో చోరుగాళ్లు చకచకా పని కానిచ్చేశారు. కళ్ళు మూసి తెరిచేలోగా కోటిన్నర విలువైన సొమ్మును సంచిలో సర్దేశారు. ఎవరికీ దొరకకుండా పుడాయించారు. ఈ వ్యవహారం అంతా చూస్తే పక్కా రెక్కి పెట్టి ఈ దోపిడీని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినట్లుగా కనపడుతోంది. ప్రశాంతమైన కరీంనగర్ పట్టణం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పటిలాగే ఉదయం 10 గంటలకు షాప్ ఓపెన్ చేశారు పీఎంజే జ్యువెలర్స్ సిబ్బంది. షాప్లో సిబ్బంది సర్దుకోగానే 2 వ్యక్తులు కస్టమర్లలా దాదాపు 10:30 గంటల సమయంలో వచ్చారు. సిబ్బందితో నగలు చూస్తున్నట్లుగా నాటకం ఆడారు. సమయం చూసి మరో 3 దొంగలు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా 11:07 3 వ్యక్తులు షాప్ లోపలికి వచ్చారు. ముఖానికి మాస్కులు కూడా లేకపోవడంతో సెక్యూరిటీ గార్డు కానీ స్టోర్ మేనేజర్ కానీ వారిని అనుమానించలేకపోయారు. అయితే వారు లోపలికి అడుగుపెట్టి చుట్టూ గమనించి వెంటనే సెక్యూరిటీ గార్డును గన్తో బెదిరించారు. వెంటనే మిగతా దోపిడీ దొంగలు కూడా తమ దగ్గర ఉన్న తుపాకులతో సిబ్బందిని భయపెట్టారు. అందరినీ కింద కూర్చోబెట్టి తాళ్లతో చేతుల్ని వెనక్కి విరిచి కట్టారు. ఎవరూ అరవకుండా బెదిరిస్తూ నగలన్నీ బ్యాగుల్లో సర్దేశారు. సరిగ్గా 3 నిమిషాల తర్వాత సిబ్బందిలోని ఒక వ్యక్తి దొంగలను ప్రతిఘటించే ప్రయత్నం చేయగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దొంగలు తమ దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరుపుతూ అందిన కాడికి నగలను అందుకుని ఉడాయించారు. ఇదంతా కూడా కేవలం 4 నిమిషాల్లో ముగించారు చోరుగాళ్లు. పక్కా రెక్కి పెడితే కానీ ఇది సాధ్యం కాదని అర్థమవుతుంది. ఇప్పుడిదే కలకలం రేపుతున్న అంశం. దుండగులు మొత్తం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు స్థానికులు. దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. షాపులోని సీసీటీవీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. మరోవైపు కరీంనగర్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నగరంలోని వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా పనేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కి నిర్వహించి అదును చూసి అటాక్ చేశారా లేదా అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్లో పెను సంచలనం సృష్టించింది. దోచుకెళ్లిన నగలు ఎంత మొత్తంలో ఉంటాయనేది అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.